రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన నేను జాతీయ మహిళా కమిషన్లో పెట్టిన కేసును ఈరోజు వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మహిళా కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్ గారిని, ఆమె పేరు పమేలా సత్పతి, ఆమెను కామన్ సెన్స్ లేదా అని ఇంగ్లీష్లో 2-3 పదాలు వాడిండు. మరి ఆయన దానిపైన ఇటు కలెక్టర్ల సంఘం కానీ, ఐఏఎస్ల సంఘం కానీ, ఈరోజు ఉద్యోగుల సంఘాలు కానీ ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. ఎందుకంటే ఆయన సదరు వ్యక్తి రెవెన్యూ మంత్రి కాబట్టి దీని మీద నేను అదే రోజు 25వ తారీఖు నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. వారు నేను ఇచ్చిన దాన్ని క్లిప్పింగ్స్, అక్కడ వీడియోస్ అన్నీ కూడా జతపరిచి ఇవ్వడం జరిగింది. దీనిపైన మరి వారు స్పందించి ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ అయిన కేసు నంబర్ 8C250001 నేను పక్కన డిస్ప్లే చేస్తున్నా. ఇది కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా ఈయన పైన యాక్షన్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఒక మంత్రి ఆయన తన హుందాతనాన్ని మెయింటైన్ చేయకుండా ఈరోజు పబ్లిక్గా ఒక మెజిస్ట్రేట్ ఆఫీసర్ను ఆ విధంగా మాట్లాడదాం అనేది, ఆమెను అరే పబ్లిక్ ఉన్నారు చూస్తుండ్రు అనే మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు మంత్రి వ్యవహరించడాన్ని నిజంగా ఈరోజు సర్వ సమాజం కూడా, ఈరోజు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించే పరిస్థితి. ఈరోజు మరి ఆయన మంత్రి పదవిలో 1 కాదు 2 కాదు అన్ని అక్రమాలే. ఈరోజు ఆ మంత్రి ఎక్కడ చూసినా ఆయన మీద జనాలు విడుచుకుపడుతున్నారు. అంతేకాకుండా ఈయన మొత్తం స్కామ్లే. ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్లా బరాబర్ స్పష్టంగా ఆయన పాత్ర కనబడ్డది. అది నేను ఢిల్లీ వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు పైసలు ఇచ్చినా, వాళ్లకు నేను ఖమ్మంలో నిలబడే క్యాండిడేట్లు అందరికీ నేనే ఖర్చు పెట్టిందో లేదో భగవంతునికి తెలుసు. కానీ నేను చెప్పుకునేది మాత్రం మొత్తం ఖర్చు అంతా నేనే పెట్టినా. కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నన్ను ఎవడు అడుగుతాడు? నేను ఢిల్లీ వాళ్ళు నా జేబులో ఉన్నారు, అదాని ఈ జేబులో ఉన్నారు, ఈడీ వాళ్ళు నా ఇంటి మీద దాడి చేసి నా ఇంటికి కూడా బీకలేకపోయినరు. పక్కన వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కర్ణాటకలో ముఖ్యమంత్రి ఏకంగా ఆయన ఆస్తులు జప్తు చేస్తుంది, కానీ నన్ను మాత్రం నా ఇంటికి కూడా బీకలేకపోతున్నారు. ఈడీ కానీ బీజేపీ కానీ అనే చంద్రంగా ఈరోజు అందరు నా చేతిలో ఉన్న తీరుగా ఈరోజు మాట్లాడుతాం. కాబట్టి ఆ కుట్రోను దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపు 1100 కోట్ల చిల్లర కోట్లు ఏది లిఫ్ట్ ఇరిగేషన్ వరకు బరాబర్ తీసుకున్నాడు. అంతేకాకుండా గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆయన రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసలు ఎలక్షన్ కమిషన్లా మరి ఆ రోజు ఆగిపోయిన ఆ పైసల్ని వారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాత బిల్లుల కింద మొత్తం తీసుకున్నారని చెప్పేసి అది జనమంతా అనుకుంటున్న వాస్తవమే అది. అంతేకాకుండా మరి ఈరోజు ఇక్కడ మన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం, శంకర్ మండలం వల్ల దాదాపు వాళ్ళ బిడ్డ పేరు మీద 12 ఎకరాల భూమి ఏదో. కాబట్టి ఒక దిక్కు రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన కొడుకు కంపెనీ డైరెక్టర్ ఉన్న కంపెనీలా, ఇంకొకటి బిడ్డ పేరు మీద భూములు. ఈరోజు నీ కుటుంబం పేరు మీద మొత్తం దోసుకోనికి, పవర్ అనుభవించడానికి, ఈరోజు దాచుకోనికే నీకు మంత్రి పదవులు ఇచ్చిండ్రా. కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఎసోంటోనికి మేము మంత్రి పదవులు ఇస్తున్నాము, ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎన్ని తిరిగి వచ్చిండు అంటే పైసలుంటే అయిపోయిందా? పైసలుంటే అమ్ముకుంటారా? ఇక ఓ సిద్ధాంతం లేదు, పాడలేదు సిద్ధాంతం, మొత్తం గంగలో కలిసిపోయిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఈరోజు బాజాప్తా ఒక బరి తెగించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నిండు సభల గతంలో ఇదే పరిస్థితి ఎవరు చేసినట్టే ఎర్రబెల్లి దయాకర్రావు చేసిండు. ఈరోజు అప్పుడు తప్పు రిపోర్ట్ రాపించుకొని ఎర్రబెల్లి దయాకర్రావు బతికిపోయిండు. ఏందనంటే నేను అన్న పదాలు అది ప్రోత్సాహానికి సంబంధించినటువంటి పదాలు అని చెప్పేసి వరంగల్ ఉన్న అప్పటి సిపి కమిషనర్ జోషి దాన్ని తప్పు అనువాదం చేసి కమిషన్ పంపించుట్లా. ఇక అక్కడ కూడా బీజేపీ కాబట్టి ఏదో మేనేజ్మెంట్ అయిపోయింది, ఖతం అయిపోయింది. ఈసారి మాత్రం ఈమె ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి పైన ఈరోజు మరి ఆమె అన్నిటికీ ట్వీట్లు పెడుతుంది. ఆమె ఎవరు స్మితా సబర్వాల్, మరి దీని మీద ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. ఆమె దీని మీద కనీసం ఖండన కూడా ఖండించలేదు. ఆమెనే కాదు, ఈరోజు ఇక్కడ ఉన్న ఐఏఎస్లు ఎవరు కూడా ఎందుకు ఖండిస్తలేరు? మీరు ఈరోజు సంఘాలు ఎందుకు ఖండిస్తలేరు? మీరు ఏమనుండని ఒక మహిళను
ఒక 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 మంత్రి అనేటోడు ఇష్టం మాట్లాడడం అతను నిండు సభల ఆమెను అవమానపరచు. అది కేంద్ర మంత్రి ఉంటాడు అక్కడ, కేంద్ర మంత్రి హర్యానా మాజీ ముఖ్యమంత్రి కటారియా వస్తాడు అక్కడ. ఆడ ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉంటాడు, ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన కూడా తాళం వేసిండంట. ఈయన తానే అంటే ఆయన తందాన అన్నాడంట పక్కన. ఆయన స్పష్టంగా బయటికి వినవాలే కానీ ఈయన మాత్రం స్పష్టంగా వినవాడు. ఇప్పటి వరకు దీని మీద రిగ్రీట్ అయితే లేదు, నా నోరు జారి నేను అన్నా అని చెప్పేసి క్షమాపణ అడుగుతలేదు, కనీసం సారీ కూడా ఫీల్ అవుతలేడు. కాబట్టి ఒక పనికి మాలినటువంటి మంత్రి కాదు అసలు. నా సొంటోడిగిన ఉండేది ఉంటే ఆయనకు అసలు విప్పు కూడా వేస్ట్. అసలు ఒక అవగాహన లేనటువంటి వ్యక్తిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈయననే పెద్ద మంత్రి, ఈయననే హోం మంత్రి, ఈయననే చీఫ్ మినిస్టర్ అయిన లెక్క. ఏది నెక్స్ట్ అందరినీ అరెస్ట్ చేసుడే, ఇక అరెస్ట్ చేసుడే. కొన్ని బాంబులు పెద్ద పెద్ద బాంబులు పెడతామని ఒక్క బాంబు కూడా పేలలే ఇవాళదాకా, ఒక్క బాంబులు పేలలే. ఎందుకంటే పేలితే రేపు నీ పేలుతాయి. నువ్వు ఆడ పేలినావు అనుకో, రేపు గవర్నమెంట్ కానీ వాళ్ళ పేరు మొత్తం పగిలిపోతుంది ఇది. ఎందుకంటే నువ్వు చేసిన స్కామ్లు అసొంటి పక్క జైలుకు పోవడే ఉంటుంది. వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినా నెక్స్ట్ నేను వదిలే పరిస్థితి ఉండదు వచ్చే ప్రభుత్వం, నువ్వు బాంబులు కింద పెడితే. కాబట్టి ఆ బాంబు నీకెందుకే వస్తుంది. ఈరోజు ఏమైనప్పటికీ ఈరోజు ప్రజా సంఘాలు స్పందించకున్నా, ఉద్యోగ సంఘాలు మూతులకు తాళాలు వేసుకున్నా, ఈరోజు అక్కడ కలెక్టర్ అంటే దీనికి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వాలి కావచ్చు. ఇప్పుడు వికారాబాద్ కలెక్టర్ పైన దాడి జరిగిందని ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ధర్నాలు చేసిండ్రు, గొడవలు చేసిండ్రు, నల్ల బ్యాచ్లు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు. ఎందుకు? ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. ఈరోజు మీరు ధర్నా చేయొచ్చు, మీ ఉద్యోగ సంఘాలను మీ కలెక్టర్ని కొట్టిందా, దాడి జరిగిందా, మీరు చేసుకోండి, మీరు ఇప్పుడు చేసుకోవచ్చు. మంత్రి గారు ఇక్కడ తిట్టిండ్రు సార్, మంత్రి గారు కలెక్టర్ గారిని తిట్టిండ్రు, పర్మిషన్ లేదు, దీనికి పర్మిషన్ రిజెక్టెడ్. కాబట్టి ఉద్యోగ సంఘాలంతా మూసుకొని కూర్చున్నారు. ఈరోజు ఐఏఎస్లు అంతా మూసుకొని కూర్చున్నారు. ఐఏఎస్లు అందరూ కూడా నేను దొంగలని నేను అన్నా. ఈరోజు కొంతమంది ఉన్నారు, జయేష్ రంజన్ అసంటోడు, నవీన్ మిత్తల్ అసంటోడు, సోమేష్ కుమార్ అసంటోడు, అరవింద్ కుమార్ అసంటోడు, చాలామంది ఉన్నారు దొంగలు. వాళ్ళు గజ దొంగలు. వాళ్ళు అర్థమైందా? వాళ్ళనంతా వదిలేసి ఈరోజు వాళ్ళపైన యాక్షన్ తీసుకోరు. వీళ్ళనేమో బాజాబ్తా పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఎవరు పర్మిషన్లు ఇచ్చింది మీరు? కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరు ఖండించకున్నా ఈరోజు మేము ఇచ్చిన ఒక ఫిర్యాదు మీద ఒక మంత్రికి ఒక చెంపదెబ్బ ఇది. ఒక జాతీయ మహిళా కమిషను నీ వీడియో చూసి నీ వీడియో నేను అసహించుకున్నంటే వీడు ఒక మంత్రి అని, వీనికి అసలు మంత్రి పదవి ఎట్లిచ్చిందని, వీడు ఒక దుర్మార్గుడు అని, ఇసొంటోని జనాలు ఎట్లా మోస్తుండని ఈరోజు వాళ్ళు వీడియో చూసి వీస్తూ పోయి వీని ఇంకా మంత్రి పదవులు ఎందుకు ఉంచిండ్రు, వీడి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అనే విధంగా ఈరోజు జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఆ వీడియోను చూసి వాడు ఎంతగానో నిస్తేజిపోయిన పరిస్థితి, వాళ్ళు హ్యూమిలేట్ అయిన పరిస్థితి. జాతీయ స్థాయిలో జాతీయ మహిళా కమిషన్ దాని మీద స్పందించి వాళ్ళు ఇక్కడ మహిళా కమిషన్ సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదు దీని మీద? ఆయన అన్న పదం కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేరెళ్ల షాదా గారు చైర్మన్ ఉంటారు, మీరు మహిళా హక్కుల కోసము విద్యార్థిన హక్కుల కోసం అని చెప్పేసి స్కూళ్ళు కాలేజీలన్నీ తిరుగుతారు. ఆ కేసులు ఏమైనా భగవంతుకి తెలుసు. రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చిండ్రో ఇవ్వలేదో కేసులు పెట్టడానికి, కానీ మొత్తానికి అన్ని తిరిగిండ్రు. ఈరోజు మీ సొంత జిల్లాల ఒక కలెక్టర్ను అవమానపరిస్తే మీరు సుమోటగా కేసు ఎందుకు పెడతారు? కమిషన్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ బాడీ, అదొక ఇండిపెండెంట్ బాడీ, జ్యుడిషియల్ బాడీ. అది కనీసం సరే ఇప్పుడు జైళ్ళల్లో పెడతారా, తర్వాత అది కనీసం మినిమం ఒక కేసు నమోదు చేసి ఒక నోటీస్ అన్న ఇవ్వాలి, ఇవ్వాలి కదా. మినిమం నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన వదిలేస్తే ఏందన్నట్టు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఒక మదమెక్కి మాట్లాడినటువంటి గలాన్ని అడ్డుకోలేకుండా, ఒక దుర్మార్గపు పదజాలం ఆడినటువంటి ఒక గలాన్ని ఖండించకుండా, ఈరోజు ఒక మహిళను నిండు సభల అవమానపరుస్తే దాన్ని ప్రశ్నించే మేధావులు కూడా లేకపోవడం కరువైపోయింది. ఈరోజు తెలంగాణలో కరువు అయిపోయింది. ప్రశ్నించేటోళ్ళ కరువు, ఈ తప్పు అని నిలదీసేటోళ్ళ కరువు. ఈరోజు ఇది ఒక క్లాస్ 1 మెజిస్ట్రేట్ ఎవరికైతే అన్ని పవర్స్ ఉన్నాయో ఆమెనే ఆ విధంగా ఎస్పీ ఏడి, వీని పిఏ అంట, ఎస్పీ ఏడి మంత్రి పదవి ఊడిస్తే రూపాయికి పనికిరారు. మేము ఎక్కడున్నా కానీ మా విలువ మాకు ఉంటుంది. మీకు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఈ పదవులు లేకుంటే మేము కుక్కలు కూడా దేక మేము కుక్కలు
కుక్కలు కూడా మిమ్మల్ని దేకాయి. అది మీ బతుకు, అది మీ పైసలు పరిస్థితి. ఈరోజు తెలంగాణలో ఒక మహిళను అవమానపరిస్తే ప్రశ్నించే గొంతులు లేవు. ఒక మంత్రిగాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖండించే గొంతులు లేవు. ఈరోజు తెలంగాణలో ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ ఆత్మగౌరవం సడే నీలాం అవుతుంటా ఉంటే, బహిరంగ వేలం పాట పాడినట్టుగా అవమానపరుస్తూ ఉంటే, ఈరోజు గలాలు లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ ఉన్నది. నాకు తెలుసు. అందుకని అదే రోజు జాతీయ మహిళా కమిషన్కి వేసిన. ఈరోజు మహిళా కమిషన్ సభ్యులందరూ కూడా ఆ వీడియో చూసి, ఎందుకంటే అది ఇంగ్లీష్లో మాట్లాడు కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. ఎర్రబెల్లి దయాకర్రావు ఎందుకు తప్పించుకున్నా అంటే తెలుగులో అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ రాక తెలుగులో అన్నాడు. ఏం పదాలు వాడినా నా మళ్ళీ అన్ననికి నాకు ఇష్టం లేదు, గూగుల్లో దొరుకుతాయి అన్నాడు. కాబట్టి అనువాదంలో నాకు ఇదైంది. అక్కడ వరంగల్ ఉన్న పోలీస్ కమిషనర్ దాని తప్పు రిపోర్టు ఢిల్లీకి ఇవ్వడం వల్ల ఆయన బతికిపోయాడు. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో అన్నాడు. ఇక్కడ పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఇది ఏమన్నాడని చెప్పి అనువాదం చేసే అవసరమే లేదు. నీకున్న ఫకీర్ ఇంగ్లీష్లా, నీకు వచ్చిన పోడు ఇంగ్లీష్లా, నీకు వచ్చిన బట్లర్ ఇంగ్లీష్లా, నీ ముఖ్యం బట్లర్ కాళ్ళు మీరు బట్లర్ ఇంగ్లీష్ మీది. మీకు ఇంగ్లీష్ సక్కా రాదు, ఒక భాష సక్కా రాదు, తెలుగే సక్కా రాదు, మీకు చూసి చదవరాదు. మీరు అంతో మంత్రులు ఎట్లా మాట్లాడినా తెలియదు మీకు. పబ్లిక్లో ఎట్లా మాట్లాడాలి, ప్రైవేట్గా ఎట్లా మాట్లాడాలి, ఎక్కడేం మాట్లాడాలో తెలియని దుర్మార్గులు మీరు. ఈరోజు నారాయణపురానికి చెందినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోడు అక్కడ లంబాడీల ఓట్లతో గెలుస్తావు, ఇక్కడ లంబాడీల భూములు గుంజుకుంటావు. పాడేరు లంబాడీలు మీరు ఆలోచించండి. ఎసొంటోడికి మేము ఓట్లేసినామని ఒక కలెక్టర్ను అవమానపరిచింది ఇసొంటోడు. ఇసొంటో ఊర్లకు రానియద్దు మీరు. పాలేరు వాళ్ళు ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టనియద్దు. నీకు ఇక్కడికి వెళ్ళి నీ పైసలు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి రాని ఒకసారి అడగండి మీరు. నారాయణపురంలో నీ అయ్యి ఎంత సంపాదించిన, నీ తాత ఇచ్చిన పొలాలు ఎంత మీరు అడుగుంటే ఒకసారి. ఈరోజు కొన్ని వందల గొంతులు అడగాల్సిన సబ్జెక్ట్ నేను ఒక్కడినే అడుగుతున్నా కాబట్టి ఇవన్నీ నేను తీయాల్సి వస్తుంది. ఆ రోజు ఆస్తి ఎంత, ఈరోజు నీ ఆస్తి ఎంతరా అని అడుగుండ్రి. ఈ ఆస్తి అంతా నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా అని అడుగుండ్రి. నీకు సంగారెడ్డి రామచంద్రపురం ఒక ఊళ్ళలో నీకు ఇంత భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా అని అడుగుండి. మా లంబడోల భూమి ఎందుకు గుంజుకుంటున్నావు రా నువ్వు అడుగుండ్రి. ఈరోజు అనేకమైన ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత పాలేరు ప్రజలపైన ఉన్నది. కోడంగల్లో ఆల్రెడీ అడుగుతున్నారు, ఉరికిస్తున్నారు. ఆడ పండుగ కూడా ముఖ్యమంత్రి పోయే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అంటే రేపు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు కోడంగల్లా. మరి పాలేరు ప్రజలు ఏం చేస్తుంది ఈరోజు ఇంత నిండుగా నిసిగ్గుగా గిరిజనుల భూములు గుంజుకుంటా ఉంటే, కాంట్రాక్ట్ వర్కులు అక్రమంగా తీసుకుంటా ఉంటే, ఒక మహిళా కలెక్టర్ అవమానపరుస్తూ ఉంటే, ఈరోజు పాలేరు ప్రజలు, పాలేరు గిరిజన బిడ్డలు ఈరోజు మంత్రిని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా, ఉద్యమాలు చేసిన జిల్లా, ఉద్యమాలకు పురుడు పోసిన జిల్లా, ఉద్యమాలు నేర్పిన జిల్లా. తెలంగాణ ఉద్యమం మొదలైందే ఖమ్మం జిల్లాకెళ్ళి, ప్రశ్నించడం మొదలైందే ఖమ్మం జిల్లాకెళ్ళి. ఈరోజు గత ప్రభుత్వం అక్కడ రైతులకు బేడీలేసిన తిరుగుబాటు. కాబట్టి ఈరోజు అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేసింది కరెక్టా రాగా మీరు చూడండి. ఈరోజు జాతీయ మహిళా కమిషన్ ఏ రాష్ట్రాలకెలో 5-6 మహిళలు కూర్చొని ఈ వీడియో చూసి ఈ సిగ్గులేనోనికి అసలు మంత్రి పదవి తెచ్చిండ్రు, ఈ సిగ్గులేనోనికి అసలు టికెట్ ఎవరిచ్చిండ్రు, ఈ సిగ్గులేనోడా రెవెన్యూ మంత్రి, మాట్లాడే విధానం తెలియదు దుర్మార్గుడికి అని చెప్పి ఈరోజు కేసును రిజిస్టర్ చేసిన ఢిల్లీలో. కాబట్టి అర్థం చేసుకోండి. ఏదేమైనప్పటికీ జాతీయ మహిళా కమిషన్కు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. కేసు ఈయన పైన నమోదు చేసినందుకు ఖచ్చితంగా నోటీసులు వస్తాయని నేను అనుకుంటున్నా. నోటీసులు వచ్చినా చెప్పుతో కొట్టినట్టే. ఖచ్చితంగా ఈ సబ్జెక్టు ఎవరు వదిలినా నేను వదిలే ప్రసక్తే ఉండదు. ఈరోజు పొంగిలేటి అనేటోని ఆయన కండ కావరాన్ని, ఆయన ఫకర్ను, ఆయన గర్వాన్ని బజార్లో నిలబెడతాం ఖచ్చితంగా. రేపటి దినాలు జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవకుండా చేస్తాం. జీవితంలో మళ్ళా లైఫ్ లాంగ్లో వార్డు మెంబర్ కూడా గెలవకుండా చేసే బాధ్యత మాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.